రాహుల్ గాంధీ గారు ప్రధానిలా ఊహల్లో రావు అంటున్నాడు. ఆయన ఊహతోటి మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి కాలేదనేది ఆయన ఉద్దేశం. నా లెక్క ప్రకారంగా ఇది మోరల్ ఓటమి అనేదే చెప్తా వాళ్ళది. ఎందుకంటే మాకు ఆయనకు 90 సీట్లే వచ్చినాయి, 100 కూడా రాలేదంటున్నారు. మరి మీకెందుకు వచ్చింది? అబ్కి బార్ 400 పార్ అన్నాడు. ఇవాళ 250 కూడా రాలేదు మీకు, అంటే 300 లోపలనే ఉన్నారు. మీకు వచ్చినాయి 240 సీట్లే వచ్చినాయి. మిగతా అలియన్స్ తో కలుపుకొని మీకు 289 వచ్చినాయి. మాకు ఇండియా కూటమి అన్ని కలిపితే 235 వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ప్రెసిడెంట్ ధన్యవాద సభల్లో మీరు ఏం చేసిండ్రు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు పూర్తి చేసిండ్రు అనేది అడిగారు. అంత మాత్రాన అపోజిషన్ లీడర్ ను కించపరిచేటట్టు మాట్లాడడం అది ఎంతవరకు న్యాయం అనేది నా ఉద్దేశం. ఇవాళ మీరు చేసింది ఏంటి? ఇంకో మీదికెళ్ళేమంటున్నట్టే ఉగ్రవాదులను, ఏర్పాటువాదులను మీరందరూ కలుపుకొని దేశాన్ని చిన్న భిన్నం చేయాలి అనే ఆలోచన మాకు కాదు, మీకున్నది. మేము ఎప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలే. మా సిద్ధాంతమే సెక్యులర్. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం ఒక్కటే. మీరేమంటున్నారు? సబ్కే సాత్ సబ్కా వికాస్. మరి సబ్కే సాత్ అన్నప్పుడు వికాసులా మైనార్టీ ముస్లింలు లేరా అని నేను అడుగుతున్నా. ఒక మంత్రి కూడా తీసుకోలేదు మీరు క్యాబినెట్ లా. అంటే మీరు ఎంతవరకు దిగజారి ఏంటంటే కేవలం హిందువుల ఓట్లతోనే గెలవాలని, మీరే ఈ దేశాన్ని విభజించాలని ఆలోచన చేస్తున్న ఆలోచన మీది. అంతేకాదు అయోధ్యలోనే రాముడు ఉన్నాడని అక్కడికి ఇటుకెళ్ళిపోయి బియ్యం బాయ్ అన్ని పోయినా ఇవాళ అక్కడ ఏమైంది? బీజేపీ ఉన్న గవర్నమెంట్ లో ఏదైతే రామ జన్మభూమిలో మీరు ఓడిపోయారు, అది కూడా గుర్తించుకోవాలి. అయినా అక్కడ మాకు ఎంత 80 సీట్లలో 44 సీట్లు వచ్చినాయి. అయితే మీకంటే ఎక్కువ వచ్చినట్టే కదా. మీరు ఎంతో పబ్లిసిటీ చేశారు యావత్ భారతదేశంలో. అయోధ్య అయోధ్య రామ్ 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 అన్నారు. కానీ అయోధ్యలోనే మీరు ఓడిపోయిందంటే దాన్ని గుర్తించుకోవాలని అడుగుతున్నా. అంతేకాదు మీరు పేదవానికి ఎక్కడైనా న్యాయం చేసిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? బ్లాక్ మనీ ఇచ్చిండ్రా? బ్లాక్ చేసిన బ్లాక్ ధనంతో ఇతర దేశాలు విజయవాడని కానీ మోడీని కానీ తీసుకొచ్చారా? ఇప్పటిదాకా 15 లక్షల ఏదైతే బ్యాంక్ లో జీరో అకౌంట్ ఉంటే మేము అందులో జమ చేస్తామన్నారు, అది చేయలే. డిమానిటేషన్ చేసి పేద ప్రజల నోట్లే పట్టుకొట్టారు. ఇవాళ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ఇవాళ నేను నిన్న కుల వృత్తుల గురించి మాట్లాడుతున్నారు. కుల వృత్తులు ఎప్పుడు గుర్తిస్తారా బాబు? కులగానే జరుగుతుంది. ఏ కులం వాడు ఏం పని చేస్తాడు, వారి స్థితిగతులు లేదని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే ద్వారా అంతటితో ఆగలే ఆయన. జిత్నా ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అంటే సంఖ్యాబలంగా ఎవరికి ఎక్కువ ఉన్నదో వారికి తప్పనిసరిగా న్యాయం చేస్తా అన్నాడు. 75 ఏళ్ల దాటినటువంటి స్వాతంత్ర్యం వచ్చినాక కూడా ఇవాళ బీసీలను, బడుగు బలైన ఎస్సీలను అనగదొక్కుతున్నారా లేదా? అది రాహుల్ గాంధీ ఆలోచన. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు. ఇవాళ నేను అడుగుతున్నా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా మీరు బిల్లు పెడతారా లేదా? రాహుల్ గాంధీ తప్పనిసరిగా బీయింగ్ అపోజిషన్ లీడర్ తప్పనిసరిగా బిల్లు పెట్టాలి. అప్పుడు బీజేపీ సంగతి ఏంటో తెలుస్తుంది. ఎంతమంది బీజేపీ నాయకులు బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తారు. గతంలో కూడా ఐఐటి, ఐఐఎం లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరికి బిల్లు పాస్ అయిందా లేదా? మీరు బిల్లు పెట్టండి. జనగణ కులంగానే జరుగుతూనే ఇవాళ ఏది బీహార్ లో జరిగింది, అదే విధంగా తమిళనాడులో జరిగింది. ఆడ 69%, ఈడ 65 ఇస్తున్నారు. కనుక కులగన జరగాలని మీ ఆలోచన ఉన్నదా లేదా? లేకుంటే నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చెప్తేనే చేస్తారని అడుగుతున్నా.
నేను 3 సార్లు కలిసిన కులగన జరుపుమని బీసీల సంఖ్య ప్రకారంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా ఈ మాటలు ఆపేసేయండి. మీరు ఇంకోటి ఏమంటున్నారు, వికసిత్ భారత్ అప్కి బార్ ఏదండి సబ్కా సాత్ అంటున్నారు. సబ్కా సాత్ తీసేయండి, అప్నా సాత్ అంటే బాగుంటుంది. వికసిత్ భారత్ ఎవరికి కావాలి బాబు? అందరికీ కావాలి కదా. మైనార్టీలు ఇండియా పుట్టి పెరిగింది కదా, వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని నేను అడుగుతున్నా. మీరే ఈ దేశాన్ని విభజించాలని ఆలోచన చేస్తున్నారు. గతంలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశాన్ని ఏదైతే హిందువుల పేర్ల మీద విడదీయాలని చూస్తే ఆనాడు సద్భావన యాత్ర చేశాడు. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పోయిన తర్వాత కులగన చేయాలనే ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, మీరు ఎవరికి రుణమాఫీ చేసిండ్రు? బ్యాంకులకు ఉన్నటువంటి 16 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లకు వారికి ఏది ఒక్క పైసా లేకుండా బ్యాంకులో కట్టుకొని డబ్బులన్నీ మీరు మాఫ్ చేశారు. అదే రైతులు సంవత్సరకు బరువుల రోడ్ల మీద వండుకొని వారానిక ఎండనకుండా వారు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వలేదు. మీరు చేసేది రాహుల్ గాంధీ తప్పనిసరిగా ఇప్పుడు కాదు ఇవన్నీ అన్నాడు, అఖిలేష్ కూడా అన్నాడు, అదేవిధంగా మాయావతి అంటుంది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదురా బాబు, తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీర్చాడు. మీరు ప్రధానమంత్రిని ఏది రాహుల్ గాంధీని అపోజిషన్ లీడర్ గా ఇన్సల్ట్ చేసి అధికారం లేదు. తప్పనిసరిగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం పూర్తి కాలే, ప్రజలకు ఇచ్చిన హామీ పూర్తి కాలే. ఎలక్షన్ లో 400 సీట్లు వస్తాయంటే 240 వచ్చే. అదే విధంగా ఇవాళ మీకు ఉన్న మాది కూడా సంఖ్య ఎంతున్నది, 235 మాది ఉంటే 289 మీకున్నది. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోరు. ఎందుకంటే గతంలో కూడా ఇవే అబద్ధాలు చెప్పారు. ఇక్కడ మాత్రం ఏమడుగుతున్నారు, అదెందుకు చేస్తలేరు, ఇదెందుకు చేస్తలేరు? మీరు 10 ఏళ్లలో ఏం చేసిందని నేను అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు కేవలం పబ్లిసిటీ, ఆర్ఎస్ఎస్ ఉన్నంత కాలం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత కాలం ఏ పేదవానికి న్యాయం జరగదు. మీరు బీసీ బిల్లు పెట్టినప్పుడు మీరు మద్దతు ఇవ్వకపోతే మీ నిజ స్వరూపం బయటపడుతుంది. అందుగురించి సబ్కా సాత్ అప్నా వికాస్ అనే బదులు సబ్కా సాత్ అప్నా సాత్ అను, అప్నా సర్కార్ అని ఉంది, అది ఒప్పుకుంటా. ఇది కేవలం కార్యకర్తల మీటింగ్ లో పెట్టి రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఇలా కడుగడ్డం నిన్నటి వరకు ఏమన్నా పప్పు అన్నారు, ఇప్పుడు పప్ప అయిండు. పప్ప బాప్ బతిగా కల్ తక్ బచ్చా సంజే ఆ బాప్ బతిగా. తప్పనిసరిగా ఆయన మాట్లాడే వివాదంలో కానీ అక్కడ కూడా ప్రజల గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు ఆయన రాహుల్ గాంధీ. తప్పనిసరిగా ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయిన రోజే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతూ వల్ల నానమ్మ కూడా ఏ విధంగానైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇస్తే ఆ భూమి కూడా మీరు తీసేసుకుంటున్నారు. కనుక ఆయన అయ్యి తీర్చాడు. ఈ మాటలు బంద్ చేయండి. రాహుల్ గాంధీని ఏదో అంటే మేము ఊరుకుంటామని కాదు. రాహుల్ గాంధీ పబ్లిక్ ఫిగర్ అయిండు. ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీ జపం జరుగుతుంది. ఎన్నికలలో మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి వచ్చిందో అవన్నీ ఇవి బయటకు వస్తాయి. మేము కూడా అడుగుతాం ఇప్పటి నుంచి ఏదైతే చేస్తున్నారో, రేపు బడ్జెట్ లో ఏం పెడతారో ఆ తర్వాత ప్రతి దగ్గర కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని మేము కూడా అడుగుతాం. ఇది డేట్ ఫిక్స్ చేయాలి. ఇన్ని 3 నెలల్లో చేస్తారా, 4 నెలల్లో చేస్తారా, ఏడాదిలో చేస్తారా? ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు గుర్తొస్తున్నారు. ఏది కుల వృత్తుల గురించి, కుల వృత్తుల గుర్తింపు ఎప్పుడు వస్తుందా బాబు? తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తేనే ఆ నాయకులు రేపు చూస్తా ఇక్కడికి వెళ్ళి 8 మంది గెలిచిండ్రు. వాళ్ళు 8 మావులు గెలిచిండ్రు. 8 మంది అవుట్ రైట్ గా రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే తప్పనిసరిగా మద్దతు ఇస్తారు. ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద ఏది మాట్లాడినా తప్పనిసరిగా ధీటైన జవాబు చెప్పగలిగే శక్తి ఉంది. మేము ఇచ్చిన మాటలు డిక్లరేషన్ చేస్తాం. నిన్నగా మొన్న ఏది రైతుల రుణమాఫీ కూడా మొదలు పెట్టాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ గాని మహిళలకు ఇచ్చే 2500 అన్ని కూడా పూర్తి చేస్తాం. కానీ మీ కేంద్రంలో రేపు బడ్జెట్ లో ఏమేమి పెడతారు, తెలంగాణకి ఏమి ఇస్తారు, అదేవిధంగా దేశం మొత్తంలో బడుగు బలైన వర్గాల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, పేద విద్యార్థుల గురించి, నిరుపేదలైన వారి గురించి, రైతుల గురించి మీరు ఎన్ని రోజులలో చేస్తారు? దాన్ని తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఈనాడు క్లియర్
పొలిటీషియన్ అయిండు, ప్రజల సమస్య తెలుసుకుంటుండు, ప్రజల పక్షాన్ని నిలబడుతుండు. ఎవరు చేయని పని ఈ భారతదేశంలో 75 ఏళ్ల తర్వాత చరిత్ర స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకైక నాయకుడు అయిన రాహుల్ గాంధీ బడుగు బలైన వర్గాల గురించి క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారా లేదా మీరు? రాజ్నాథ్ సింగ్ 2008 లో అన్నాడు, ఇంతవరకు చేయలే. 3 సార్లు కలిసినా ఏం చేయలే, సెపరేట్ మినిస్ట్రీ కూడా చేయలే. కానీ వచ్చేసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్ లో గట్టిగా ఏది ఎన్డీఏ గవర్నమెంట్ నుండి నిలదీస్తాడు, అడుగుతూనే ఉంటాడు, ప్రజల దగ్గర పోతూనే ఉంటాడు. ప్రజలకు న్యాయం వరకు మా పోరాటం కొనసాగుతుంది.